కొండగుట్టల ప్రాంతం చదువుకునేందుకు సౌకర్యాలు ఏమీ లేవు. అలాంటి ప్రాంతం నుంచి వచ్చి సివిల్స్ సాధించింది ఉత్తరాఖండ్లోని రాణిఖేత్కు చెందిన స్నేహ మెహ్రా. అంతేనా? ప్రస్తుతం హైదరాబాద్లోని పాత బస్తీలో డీసీపీగా విధులు నిర్వర్తిస్తోంది. సౌత్ జోన్కు మొట్టమొదటి మహిళా డీసీపీగా వచ్చి సమర్థ పోలీస్ ఆఫీసర్గా ఉన్నతాధికారుల మన్ననలు పొందుతోంది. సమాజ సేవలో భాగస్వామవ్వాలనే సంకల్పంతో ఏడాది నిండని పాపకు అమ్మగా సౌత్ జోన్ అధికారినిగా ఏకకాలంలోనే సేవలందిస్తోంది. భిన్న జాతులు భిన్న సంస్కృతుల సమ్మేళనమే హైదరాబాద్ మహానగరం. దేశంలోని అనేక రాష్ట్రాల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి జీవనం కొనసాగిస్తుంటారు. హైదరాబాద్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది పాత బస్తీ. అందులోనూ సౌత్ జోన్లో విధులంటే ఏ విధంగా ఉంటాయో మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పనిచేసినటువంటి పోలీసులు కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పనిచేయగల ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారి మహిళా అధికారిని ఇక్కడ డీసీపీగా నియమించారు. ఆవిడే ఐపీఎస్ అధికారి స్నేహ మెహ్రా. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. ముఖ్యంగా స్నేహ మెహ్రా గారి గురించి ముందు తెలుసుకునే ముందు ఇక్కడ మొదటగా మీరు అడుగుపెట్టినటువంటి ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా ఏమనుకున్నారు? ఫస్ట్ టైం ఇక్కడ విమెన్ ఆఫీసర్గా పోస్ట్ చేసినప్పుడు నా కోసం కూడా ఈ పోస్టింగ్ ఫస్ట్ సర్ప్రైజ్గానే వచ్చింది. ఈ పోస్టింగ్ యాక్చువల్లీ 2024లో ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నేను కూడా మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. సో ఈ ప్లెజెంట్ సర్ప్రైజ్గా కూడా వచ్చింది. కానీ ఇవి రెండు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒక్కసారి ఎలా నిర్వహించాలి నాకు కూడా కొంచెం ఐ ఆనెస్ట్లీ ఎక్సెప్ట్. అప్పుడు నా కేపబిలిటీలో కొంచెం డౌట్ ఉంది. కానీ నేను ఫస్ట్ వచ్చి రిపోర్ట్ చేశాను. కానీ ఇక్కడ వచ్చినప్పుడు సీనియర్ ఆఫీసర్స్, ఇంకా స్టాఫ్, ఇంకా ఆల్ మై పోలీస్ ఆఫీసర్స్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫ్యామిలీ నుంచి నాకు బాగా సపోర్ట్ వచ్చింది. అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టాస్క్ పెద్ద బందోబస్త్, ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ పెద్ద బందోబస్త్, ఈ మొహర్రం కానీ, గణేష్ కానీ, మిలాద్ కానీ, దీస్ ఆర్ వెరీ లార్జ్ స్కేల్ బందోబస్త్. ఈ తెలంగాణలో మాత్రమే కాదు, నేషన్ వైడ్లో అట్లానే లార్జ్ స్కేల్ బందోబస్త్ తక్కువనే ఉన్నాయి. సో ఈ చేసినప్పుడు నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మీరు కూడా ఇప్పుడు చెప్పారు, ఈ జోన్ చేసినప్పుడు ఎక్కడ కూడా మనము చేయొచ్చు, అట్లానే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ముఖ్యంగా స్నేహ మెహ్రా గారు అసలు చిన్నప్పటి నుంచి అసలు ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అక్కడ స్కూలింగ్ ఎలా సాగింది, మీ కుటుంబ నేపథ్యం? ఓకే, బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ హిల్ స్టేషన్. నేను ఉత్తరాఖండ్ నుంచి ఉన్నాను. దేవ్ భూమి కూడా అంటారు. ఈ ఆల్ 4 ధామ్స్ 4 ధామ్స్ అక్కడ ఉన్నాయి. నేను ఒక చిన్న హిల్ స్టేషన్ రాణిఖేద్ ఉంది, అక్కడ నుంచి వచ్చాను. నేను స్కూలింగ్ కూడా 10th 12th కేంద్రీయ విద్యాలయ రాణిఖేద్ నుంచి చేశాను. అప్పుడు స్కూలింగ్ తర్వాత అగ్రికల్చర్లో ఆనర్స్ పంతనగర్ యూనివర్సిటీ ఉంది, దట్ ఈస్ ఫస్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. అక్కడ నుంచి అగ్రికల్చర్ చేసి తర్వాత ఫస్ట్ జాబ్ 2011లో స్టార్ట్ చేశాను. 2011లో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్. అక్కడ డ్యూటీ చేసినప్పుడు నాకు ఎంత సాటిస్ఫాక్షన్ రాలేదు. అండ్ ఇంకా కొంచెం నా క్యాపబిలిటీ ఎక్కువ ఉంది అట్లాగే నాకు అనిపించింది. బికాజ్ స్టడీస్లో కూడా 10th కానీ 12th కానీ కాలేజ్లో కానీ బాగా చేశాను నేను. సో కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ అండ్ కేపబిలిటీ ఐ థాట్ ఐ హ్యావ్. అండ్ తర్వాత ఈ జాబ్ వదిలేసి నేను ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఒక ఇయర్ మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం డెడికేట్ చేసి 2014లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఈ 14th అటెంప్ట్లో కూడా నాది సెలెక్షన్ అయింది. I got 311 rank. కానీ నాకు ఆల్ ఇండియా సర్వీస్ కావాలి అంటే ఐ జాయిన్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2015. తర్వాత ఇంకా 2 సారి అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్లో నాకు ఐపీఎస్ వచ్చింది. అండ్ తర్వాత నేను ఇక్కడ తెలంగాణ cadre వాజ్ అలాటెడ్ టు మీ. సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ అ హిల్ స్టేషన్ రాణిఖేద్. స్మాల్, చాలా ఇట్స్ వెరీ కోల్డ్, చాలా చలి ఉంది అక్కడ. చాలామంది టీచర్స్ కూడా కేంద్రీయ విద్యాలయకు అక్కడ పోస్ట్ అయితే జాయిన్ చేయరు. సో కొంచెం ట్యూషన్స్ కానీ కోచింగ్ కానీ అక్కడ అవైలబిలిటీ లేవు. బట్ బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కొంచెం సెల్ఫ్ డెడికేషన్తో ఇక్కడ వరకు వచ్చాను. పోలీస్ ఎందుకు మేడం? పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఫస్ట్ ఇన్స్పిరేషన్ కేమ్ ఫ్రమ్ మై ఫాదర్. హీ వాజ్ ఇన్ సశస్త్ర సీమా బల్ SSB, దట్ ఈస్ CAPF, సెంట్రల్ ఫోర్సెస్. సో అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చింది నేను చెప్పచ్చు. కానీ ఐపీఎస్ఏ వస్తుంది నాకు అప్పుడు కూడా తెలియదు. ర్యాంక్ ప్రకారంగా మనకు సర్వీస్ అలాట్ అవుతాయి. సో మై సెకండ్ చాయిస్ వాజ్ IPS ఆఫ్టర్ IAS. మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ దట్. బట్ ట్రైనింగ్ వరకు కూడా నాకు కొంచెం డౌట్ ఉంది ఎలా ఉంది సర్వీస్, బికాస్ ట్రైనింగ్ ఈజ్ వెరీ టఫ్ ఐ హెడ్ హర్డ్.
బట్ ఒక్కసారి ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ఇట్ ఈస్ వెరీ టఫ్, ఫిజికలీ చాలా టఫ్ ట్రైనింగ్ ఉంది అక్కడ. ఫిజికలీ, మెంటలీ, అకాడమిక్స్ ఒక వైపు ఉన్నాయి, తర్వాత ఫిజికల్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక వైపు ఉన్నాయి, అండ్ మొత్తం డే మనము ఆక్యుపైడ్ ఉంటాము. సో ఈ ఫిజికల్ ఛాలెంజెస్తో పాటు మెంటలీ కూడా చాలా స్ట్రెంగ్తెన్ అయ్యాను అక్కడ. ఎంత టఫ్ ట్రైనింగ్ ఇస్తే మళ్ళీ ఫీల్డ్లో మనము బాగా పర్ఫామ్ చేయాలి, అందుకే వాళ్ళు ఈ ట్రైనింగ్ కరిక్యులం అట్లానే డ్రాఫ్ట్ చేస్తారు. సో ట్రైనింగ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఐ వాజ్ మేడ్ ఫర్ దిస్ సర్వీస్. మేడం, ట్రైనింగ్ ఎలా సాగింది? మొట్టమొదటిసారి నేషనల్ పోలీస్ అకాడమీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమనుకున్నారు మేడం? ట్రైనింగ్స్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది కదా ఐపీఎస్ ట్రైనింగ్ అంటే. సో ఆల్రెడీ మీకు హిల్ స్టేషన్ అంతా అలవాటు అయిపోయింది వచ్చి నాకు తెలిసి. సో ట్రైనింగ్ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ మై ఫిజికల్ స్టేట్, బికాజ్ ఆర్బీఐలో నేను ఆల్రెడీ పని చేస్తున్నాను. ఈ జాబ్తో పాటు తయారీ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా అవర్స్ డెడికేట్ చేయాలి. సో సిట్టింగ్ అవర్స్ చాలా ఎక్కువ అయ్యి నా వెయిట్ వాజ్ వెరీ హై ఎట్ ద టైమ్ ఐ జాయిన్, అండ్ హెల్త్ కూడా అంత ఫిజికలీ ఫిట్ ఐ వాజ్ నాట్ దేర్. సో ఫస్ట్ వీక్ మనము జాయిన్ చేస్తే అక్కడ 0 వీక్ ఉంటుంది. 0 వీక్లో వాళ్ళు జస్ట్ ఓరియంటేషన్ చేస్తారు. సో 0 వీక్లో ఓన్లీ యావరేజ్ ఆర్ లెస్ దెన్ యావరేజ్ ఐ పర్ఫామ్. బట్ అన్నీ అది లాస్ట్ వరకు వచ్చినప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ చాలా కోర్సెస్ ఉంటాయి. లైక్ డైలీ మార్నింగ్ పీటీ వీ హ్యావ్, పీటీ అయిన తర్వాత వీ హ్యావ్ ఐపీసీ, సిఆర్పిసి, లా క్లాసెస్, తర్వాత డ్రిల్ వీ హ్యావ్, అండ్ డ్రిల్ అయిన తర్వాత వీ హ్యావ్ గేమ్స్ పీరియడ్. సో మొత్తం టైట్ ప్యాక్ షెడ్యూల్ ఉంది. అండ్ మధ్యలో ఒక ఫోర్ట్నైట్లో కానీ ఒక వారంలో కానీ 10 km, 12 km, 25 km అట్లానే రన్స్ ఉంటాయి. రూట్ మార్చెస్ కూడా ఉంటాయి. లాస్ట్లో మనం 40 km విత్ వెయిట్స్ అండ్ రైఫిల్ కూడా రూట్ మార్చ్ అంటే స్కార్చి సన్ అంటే బాగా సన్లైట్ వెండా ఉంటే కూడా చేయాలి. సో ఎంత డిఫికల్ట్ ఫిజికల్ సర్కమ్స్టాన్స్ ఫేస్ చేసినప్పుడు నాకు నా ఎబిలిటీ అండ్ కెపబిలిటీ తెలిసింది. ఐ ఆల్వేస్ ఫీల్ వన్ రియలైజెస్ దర్ కెపబిలిటీ ఓన్లీ వన్ వెన్ ఫేసెస్ ద సిచ్యువేషన్. సో hill station, because I am from a hill station, it helped me in my breathing power, breathing capacity, yes. The lung capacity, yes. Lung strength as compared to, I feel that it was much better. And almost by the end of the training, I was on the peak of my mental and physical fitness, and the mental fitness kuda vastadi. Madam, మీరు ఇంత కష్టపడ్డారంటే ఐపీఎస్ ప్రజలకు సేవ చేయాలని ఇంత కష్టపడ్డారు. ఫస్ట్ టైం మీరు ఐపీఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? ఫస్ట్ ఐపీఎస్ సెలెక్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అంటే ఫ్యామిలీలో ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఉన్నాను నేను, అది కూడా ఐపీఎస్, అండ్ అది కూడా ఒక గర్ల్ చైల్డ్ ఐపీఎస్ ఉంటే చాలామంది స్పెషలీ మై పేరెంట్స్ బాగా ప్రౌడ్ ఫీల్ చేశారు. మొత్తం ప్రాంతం కూడా దే ఫీల్ ప్రౌడ్. ఎప్పుడైతే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సెలెక్ట్ అవుతారో ఆల్ ద విలేజ్ పీపుల్ దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్. ముఖ్యంగా తెలంగాణ క్యాడర్ వస్తుంది అనుకున్నారా మేడం? తెలంగాణ క్యాడర్ వాజ్ వన్ ఆఫ్ మై చాయిసెస్. నేను అప్పటి నుంచి స్టడీ చేశాను. ఇక్కడ పోలీస్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్, అండ్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఏదైనా సర్వీస్ ఉంటే ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆఫీసర్స్. సో సౌత్ ప్రాంతంలో దిస్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మేడం? ఎక్కడ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్? సో తెలంగాణలో ఎవరైతే జాయిన్ చేస్తారో ఫస్ట్ పోస్టింగ్ కమ్స్ యాజ్ అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్. ఓకే. సో గ్రేహౌండ్స్ ఇస్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అంటే యాంటీ నక్సల్ కాంబాట్ ఆపరేషన్స్ అండ్ అంబుష్ ఆపరేషన్స్, వాట్ ఎవర్. గ్రేహౌండ్స్ ఇస్ ద ప్రైమ్, ఇట్స్ రికగ్నైజ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ చాలా మంది వేరే స్టేట్స్ కూడా, ఒడిశా ఉంటే, ఛత్తీస్గఢ్ ఉంటే ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. సో ఎవరైతే ఇక్కడ జాయిన్ చేస్తారో ఫస్ట్ పోస్టింగ్ విల్ కమ్ యాజ్ అసాల్ట్ కమాండర్. అది కూడా దట్ ఈస్ ఆల్సో అ ఛాలెంజ్, బికాజ్ ఫస్ట్ మంత్ మనకి ఆర్సీ రిఫ్రెషర్ కోర్స్ అవుతుంది. దాంట్లో కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ మోర్ దెన్ ఎన్పిఏ టఫర్ ఎక్సర్సైజెస్, తర్వాత జంగల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఆబ్స్టెకల్ కోర్సెస్ ఉంటాయి, అండ్ హయ్యర్ దెన్ నేషనల్ పోలీస్ అకాడమీ కోర్సెస్. అది కూడా ఈ మొత్తం తెలంగాణ స్టేట్ రూరల్ ఏరియాస్ కూడా, అండ్ ఇంకా కొన్ని నక్సల్ ఎఫెక్టెడ్ బెల్ట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ములుగు కానీ కొత్తగూడెం అండ్ ఆదిలాబాద్ కొన్ని పార్ట్స్, అది కూడా మనకి ఎక్స్పోజ్ చేశారు. సో ఈ ఓరియంటేషన్ ఫర్ ద స్టేట్ వాజ్ వెరీ గుడ్ యాజ్ అసాల్ట్ కమాండర్. నెక్స్ట్ సైబర్ క్రైమ్. నెక్స్ట్ నేను ఆల్మోస్ట్ 15 months I was in Khammam, where 8 months I worked as ACP Vaira, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వైరా సబ్ డివిజన్ ఇన్ ఖమ్మం. తర్వాత ఇక్కడ డీసీపీ క్రైమ్ సైబర్ క్రైమ్ చేశాను, అండ్ తర్వాత ఇక్కడ డీసీపీ సౌత్ జోన్లో ఎదురయ్యే సవాళ్లు సమర్థంగా అధిగమిస్తూనే శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేస్తోంది
యువ ఐపీఎస్ స్నేహ మెహ్రా. యువత ఉన్నతంగా చదువుకొని స్పష్టమైన లక్ష్యంగా ముందుకు సాగితే విజయం సాధిస్తారని అంటోంది. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచిస్తోంది. మరిన్ని విశేషాలు స్నేహ మెహ్రా మాటల్లోనే విందాం. ఈ సౌత్ జోన్ అనేటువంటి చాలా క్రూషియల్ పాయింట్ మేడం. ఇది ఇక్కడ చాలా రెగ్యులర్ గా ఏదో ఒక ఫెస్టివల్ నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక బందోబస్తు నడుస్తుంది. రెగ్యులర్ గా మీరు అందుబాటులో ఉండాలి. మీరు మెటర్నిటీ లీవ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఇక్కడ పోస్టింగ్. సో ఇక్కడ ఎట్లా హ్యాండిల్ చేశారు మేడం? ఒకవైపు పాప, తర్వాత ఇక్కడ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే ఐ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు మై ఫ్యామిలీ. నేను ఇక్కడ మొత్తం డెడికేటెడ్గా పని చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఏప్రిల్లో 1 year కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రంజాన్ ఇంక్లూడ్ చేసి ఇయర్ రౌండ్ ఫెస్టివల్ సైకిల్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాను. అండ్ అది కూడా చిన్న లేదు, పెద్ద బందోబస్తు ఉంటాయి. సో in all this time my family has taken care of my daughter as good as I would have taken, or more than I would have taken. So అటువైపు నేను టోటలీ సాటిస్ఫైడ్ ఉన్నాను, టోటలీ రిలాక్స్ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫామ్ హియర్. ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ ఓకే ఉండాలి. దట్ ఐ ఫీల్ ఫర్ ఎవ్రీ ఆఫీసర్. బిఫోర్ బీయింగ్ అన్ ఆఫీసర్ వీఆర్ అ హ్యూమన్ బీయింగ్. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఏదైనా ఎక్కడైతే పోస్టింగ్ ఉంటే, ఎక్కడైతే జాబ్ చేస్తారు వాళ్ళు, ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ మంచిగా ఉండాలి. ఫ్యామిలీ ఒక్క చిన్న ప్రాబ్లం ఉంటే కూడా మనం టెన్షన్లో ఉంటాము అండ్ అప్పుడు మన పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. I am here. I have taken the charge. I am sitting in the seat as DCP South Zone. So my responsibility is to utilize this opportunity and to serve the public of the zone to the best of my capacity. మేడం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులంతా అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మేడం? మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇంకా కామన్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, నా ఆఫీసర్స్తో రిపీటెడ్గా ఇంటరాక్ట్ చేసి, అండ్ ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్ బందోబస్తు చేసినప్పుడు నాకు ఈ ఏరియా గురించి ప్రయారిటీస్ ఏమున్నాయి, వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ టైం ఏ క్రైమ్ మనము టాప్ ప్రయారిటీలో పెట్టాలి, అది కొంచెం 2-3 monthsలో క్లారిటీ వచ్చింది. అండ్ ఐ ఫోకస్ టు అడ్రస్ ద ప్రయారిటీ ఇష్యూస్. మీరు కూడా చెప్పారు ఇక్కడ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఇయర్ లాంగ్ వేరే రిలీజియన్స్ సంబంధించి ముస్లిమ్స్ ఉంటాయి, హిందూస్ ఉంటాయి, సిక్స్ కూడా, అండ్ ఇంకా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో బేసిక్లీ ద పీపుల్ హియర్ ఆర్ రిలీజియస్. వాళ్ళు లా అబైడింగ్ ఉంటారు మోస్ట్లీ. దే రెస్పెక్ట్ ది పోలీస్ అండ్ ఇంకా దే సెలబ్రేట్ ది ఒకేషన్స్. సో ఇప్పుడు రంజాన్ నడుస్తుంది. సో వీ పోలీస్ ఆఫీసర్స్ మనము డ్యూటీ కూడా చేస్తున్నాము అండ్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ సెలబ్రేషన్ విత్ ఇన్ అస్. ఓకే. సో we have to associate with the public, we have to associate with the atmosphere we are working in. So association ఉంటే మనము ఇంకా ఇన్వాల్వ్ అయి చేయొచ్చు. సో ఎవరైతే మన దగ్గరికి ఒక ప్రొసెషన్ పర్మిషన్ కానీ, ఒక ప్రోగ్రామ్ పర్మిషన్ ఆర్ ఇన్విటేషన్ కోసం వస్తారో, మనము ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అప్పటికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు వచ్చినప్పుడు ప్రధానంగా ఇక్కడ వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎక్కువగా ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు ఏంటి మేడం? వాటి మీద మీరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు? ఈ జోన్కి పాత హిస్టరీ ఉంది. ఓల్డ్ సిటీ అండ్ ఆల్ దీస్ రిలేటెడ్ ఇష్యూస్, కొన్ని రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో వచ్చినప్పుడు రౌడీ షీటర్ రిపీటెడ్ కౌన్సిలింగ్ చేయడం అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ రౌడీ షీటర్స్, క్లోజింగ్ ఆఫ్ ఓల్డ్ రౌడీ షీటర్స్. ఇంకా డెఫినెట్లీ ఈ మల్టిపుల్ రిలీజన్ ఒక ప్లేస్లో ఉంటే మిస్కమ్యూనికేషన్ అండ్ ఇష్యూస్ ఉంటాయి. కానీ మనము ఇష్యూస్ అప్పుడు ఎడిట్ చేస్తే బోత్ సైడ్ పార్టీస్ విల్ గెట్ సాటిస్ఫైడ్. సో చాలామంది అమ్మాయిలు ఇలాంటి గోల్స్ పెట్టుకుంటారు, దాన్ని అచీవ్ చేయడానికి మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటి? నేను కూడా ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చాను, చిన్న ఏరియా, డిస్ట్రిక్ట్, చిన్న టౌన్ నుంచి వచ్చాను. సో there was an age when I was in school and I used to dream I will be something. So most importantly you should dream. Okay. మనము మన కెపాసిటీ ఎంత ఉంది మనకి తెలియదు. ఒక్కసారి మనము ప్రిపేర్ చేస్తేనే, ఫేస్ చేస్తేనే మనకు తెలుస్తుంది దట్ వాట్ గాడ్ హ్యాస్ థాట్ ఫర్ అస్. మన గురించి దేవుడు ప్లాన్ ఏంటి మనకి తెలియదు టిల్ ద టైమ్ వి డూ ఇట్. సో నేను కూడా ఈ ప్రిపరేషన్, యూపీఎస్సీ ప్రిపరేషన్ నేను చేస్తాను. నా ఫాదర్కి ఒకసారి చెప్తే, ఓ నో ఇది పాసిబుల్ లేదు, మన ఫ్యామిలీలో చాలామంది ప్రిపేర్ చేశారు, ఎవరైతే క్వాలిఫై చేయలేదు, చాలా టఫ్ ఎగ్జామ్ ఉంది అట్లానే చెప్పారు. బట్ ప్రిపరేషన్ చేసినప్పుడు, ఎగ్జామ్ ఫేస్ చేసినప్పుడు నాకు తెలిసింది ఓకే ఎంతవరకు మార్క్స్ నాకు వస్తున్నాయి, ఐ కెన్ క్వాలిఫైడ్. సిమిలర్లీ ఎనీ సిచ్యువేషన్ ఫర్ బీట్, దిస్ ఈజ్ మై మెసేజ్ టు ఆల్ ది ఫీమేల్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ద మేల్ చిల్డ్రన్. Don't aim low.
యూ షుడ్ ఎయిమ్ హై. మీ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏదైనా ఫీల్డ్లో ఉంటే, స్పోర్ట్స్లో ఉంటే, అకాడమిక్ ఫీల్డ్స్లో ఉంటే, మీడియాలో ఉంటే, ఆర్ ఎనీ ఫీల్డ్ యూ హోప్ యూ, సపోజ్ యూ ఆర్ ఇన్ మీడియా, యూ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ బీ అ రిపోర్టర్ ఫర్ BBC అండ్ యూ విల్ బికమ్ దట్. బికాజ్ మీ మైండ్ అట్లానే వర్క్ అవుతుంది, మీ హార్డ్ వర్క్ కూడా మీరు సేమ్ డైరెక్షన్లో పెట్టారు. అండ్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లక్ will definitely help you reach there, or at least somewhere near to that. So dream big and definitely one will achieve big. Every parent thinks the best for his child. Yes. But what I feel, as per my experience from childhood to now, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మనము పిల్లలకి అన్ని రకంగా పని చేయడానికి ట్రైన్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ హౌస్ హోల్డ్ వర్క్, అంటే ఫుడ్ కుక్ చేయడం కూడా మేల్ చైల్డ్ ఉంటే, ఫీమేల్ చైల్డ్ ఉంటే వాళ్ళకి తెలియాలి. ఇంకా చిన్న చిన్న పని, వాళ్ళు స్కూల్ డ్రెస్ రెడీ చేయడం, వాళ్ళు బట్టలు వాష్ చేయడం, లేకపోతే చిన్న చిన్న హౌస్ హోల్డ్ వర్క్స్ కంట్రిబ్యూట్ చేస్తే ఒక డిసిప్లిన్ వస్తుంది. అండ్ ఒకసారి కాలేజ్ వెళ్ళినప్పుడు కానీ హాస్టల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది దట్ హౌ టు డూ డైలీ టాస్క్. లేకపోతే వాళ్ళు ఎంత హౌస్ హోల్డ్ వర్కర్స్ అవైలబుల్ ఉంటే డిపెండెంట్ అవుతారు. ఫ్రీ టైం ఉంటే మొబైల్ చూస్తారు. మొబైల్లో బోత్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఎడ్యుకేటివ్ అండ్ అకాడమిక్ కంటెంట్ ఉంటే వాళ్ళు చూస్తే మంచిది. కానీ ఇప్పుడు ఈ వీడియోస్, షార్ట్స్లో ఆల్ కైండ్ ఆఫ్ యూనో కంటెంట్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ కూడా బాగా వస్తుంది. సో బేసిక్లీ పేరెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ ట్రైనింగ్ దర్ చైల్డ్ ఫర్ దేర్ ఫ్యూచర్ టు బి సెల్ఫ్ కేపబుల్. బట్ ఇప్పుడు ఉన్నప్పుడు పేరెంట్స్ అన్ని రకంగా ప్రొఫెషన్స్కి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఆర్ట్, యూట్యూబర్స్, స్పోర్ట్స్. మన పిల్లలకి టాలెంట్ ఏంటి కొంచెం మనకు ఐడియా వస్తే వాళ్ళకి మనము సపోర్ట్, ఇఫ్ వీ కెన్ సపోర్ట్ వీ షుడ్ సపోర్ట్. 1 year నుంచి సౌత్ జోన్లో పనిచేస్తున్నారు. మీ మీద కూడా ఉన్నతాధికారులు చాలా సంతృప్తిగా ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారని. సో ఇంకా మీరు ఇక్కడ చేయాల్సినవి ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయా? భవిష్యత్తులో సాధించాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? దాని గురించి నేను ఐ టేక్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ నేను చేస్తున్నాను. కానీ ఫర్ police ఇట్స్ 1 day at a time. ఎస్. ఇక్కడ పోస్ట్ అయినప్పటి నుంచి ఐ ఆల్వేస్ థాట్ ఐ విల్ టేక్ అ డే అట్ అ టైమ్. లేకపోతే మనం మొత్తం ఇయర్ ప్లాన్ చేస్తే చాలా లోడ్ ఫీల్ అవుతాము. అండ్ ప్లానింగ్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ దేర్. కమ్యూనిటీ పోలీసింగ్ గురించి, CCTVs కొంచెం ఇక్కడ పెంచాలి, రిపేర్ చేయాలి, రౌడీ షీటర్స్ రివ్యూ చేయాలి. ఇంకా అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని ఫెస్టివల్స్ ప్రతిరోజు ప్రతి రాత్రి కూడా పీస్ఫుల్లీ నడవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేడం, ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో చార్మినార్ చూసేందుకు చాలా మంది వేరే స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. రెగ్యులర్గా ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటారు. సండే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. సో ఇటువంటి ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విధులు ఎంతమంది, మామూలుగా రెగ్యులర్గా ఎంతమంది పోలీసులు మనకి విధుల్లో ఉంటారు రెగ్యులర్గా? మొత్తం సౌత్ జోన్లో మనకి దాదాపు 850 men ఉంటారు. అండ్ మాత్రమే చార్మినార్ డివిజన్లో అరౌండ్ 200-250 ఉంటారు. సో ఇప్పుడు రంజాన్ టైంలో ఎక్కువ పెట్టాము. ఫ్రైడే ప్రేయర్స్ టైంలో స్పెషల్ ఫోర్సెస్ వస్తాయి, CRAF వస్తుంది, ప్లటూన్స్ మనకి AR పోలీస్ నుంచి ఎక్కువ వస్తాయి. ఇంకా రంజాన్ టైంలో క్రైమ్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ కూడా పెడతాము. టూరిస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి విజిబుల్ పోలీసింగ్ మనము ఎక్కువ చేయాలి. కాబట్టి పెట్రోలింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఎక్కువ, స్పెషలీ చార్మినార్ జోన్లో ఈ టైంలో ఎక్కువ పెడుతున్నాము. అండ్ ఆల్రెడీ ఇట్స్ అ టూరిస్ట్ ప్లేస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాట్ ఐ రియలైజ్ ఓవర్ టైమ్స్ ఇస్ ఈ నార్మల్ పబ్లిక్ పీసే కావాలి వాళ్ళకి. ఇంకా ఏమీ వాళ్ళకి ఇష్టం, దే డోంట్ వాంట్ ఎనీథింగ్. వాళ్ళకి పీస్ కావాలి. అందరూ కూడా చిన్న ఇష్యూ జరిగినప్పుడు కూడా మన పోలీస్ వాళ్ళకి ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఎంత పబ్లిక్ ఉన్నప్పుడు కూడా, మిక్స్డ్ రిలీజియాసిటీ ఉన్నప్పుడు కూడా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఎస్ మేడం, ఫైనల్గా ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మేడం? మామూలుగా మీరు సౌత్ జోన్లో పనిచేస్తున్నారు కాదు, కానీ హైదరాబాద్లో కానీ ఇలాంటి IPS అధికారులకి క్రూషియల్ ప్లేస్లో నియమించారు. అంటే సౌత్ జోన్ కావచ్చు, CCS లాంటి కీలకమైన ప్రాంతాలు కావచ్చు, చాలా ప్రాంతాల్లో క్రూషియల్ ప్లేసెస్లో మహిళా అధికారులను నియమించారు మేడం. హైదరాబాద్ పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసుల నుంచి ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? అధికారి నుంచి మనకి బాగా సపోర్ట్ ఉంది. యాజ్ యూ సెడ్, చాలా కీలకమైన పోస్ట్లో అధికారి వాళ్ళు పోస్ట్ చేశారు. బట్ మహిళా అధికారి సంబంధించి డిఫికల్ట్ కానీ ఛాలెంజింగ్ పోస్టింగ్లో పెట్టడం, కంటిన్యూ చేయడం
I would thank them for that, all my seniors, my DG sir, my CP sir, for having faith in me, for letting me work here and continue here. And ఇంకా వన్ మోర్ థింగ్, మాత్రమే మహిళా అధికారులు ఇంపార్టెంట్ ప్లేసెస్లో పోస్ట్ అయ్యారు, ఇదే మాత్రం కాదు, కేపబుల్ ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు. వీ షుడ్ నాట్ లుక్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్. ఎవరైతే మెన్ ఉంటే విమెన్ ఉంటే కేపబుల్ ఆఫీసర్స్ ఇంపార్టెంట్ పోస్ట్లో పోస్ట్ అవ్వాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సౌత్ జోన్లో కీలకమైనటువంటి ఈ పోస్టింగ్లో సమర్థవంతంగా స్నేహ మెహ్రా గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఐపీఎస్ లాంటి ఉద్యోగం సాధించాలనుకునేటువంటి యువతులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళొక గోల్ని పెట్టుకునే గోల్ని, ఒక పెద్ద గోల్ని, దాన్ని డ్రీమ్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసే విధంగా వాళ్ళు కష్టపడాలని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.